ఈరోజు ఎయిర్పోర్ట్లో మన ఓలా ఊబర్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఎలా నడుస్తుంది, ఏంది బిజినెస్, మంచిగా ఉందా లేదా? హాయ్ అన్న. నమస్తే అన్న, ఇక్కడ ఇప్పుడు ఓలా ఊబర్లో కార్ నడిపిస్తున్నారు కదా, మంచి మంచి పెద్ద పెద్ద కార్లు తీసుకున్నారు. ఎట్లా ఏంది నడుస్తుంది? బిజినెస్ బాగా అవుతుందా, మంచిగా అవుతుందా? బిజినెస్ లేదు, ఏం లేదు. రోజుకు 5,000 6,000 సంపాదిస్తున్నారు అని బయట చెప్తున్నారు. బయట టాక్ అదే నడుస్తుంది. కాకలేదు, ఏం లేదు అన్న. రోజుకి 5,000 సంపాదిస్తున్నాం. ఒక 2 ట్రాపులు కొడుతున్నాం అన్న, అంతే. పొద్దున 10 గంటలకు బండి పెట్టినామంటే నైట్ 10 గంటలకు బండి వెళ్తుంది. నైట్ ఒక ట్రాప్ పోతున్నాము, మళ్ళీ వేసుకుని ఎయిర్పోర్ట్ వస్తున్నాం. అంతకు మించి ఏం లేదు. అంటే బిజినెస్ ఏం నడుస్తలేదు అంటే ఇంతకు మన బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు బాగుండినా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు బాగుందా? బీఆర్ఎస్ బాగుండి కాంగ్రెస్ అంత లేదు ఇప్పుడు. అంటే అప్పుడు ఇలా నడుస్తుండే బిజినెస్ ఏమైతుండే? ఇప్పుడు నేను బండి తెచ్చిన కొత్తలో బండి ఆగకపోయేదా? రోజుకి ఎంత బిజినెస్ చేస్తుండే? 4,000 బిజినెస్ చేస్తాను. ఇప్పుడు ఎలా నడుస్తుంది? ఇప్పుడు లేదన్న, అసలు అందరు బండ్లు చేస్తారు. కొత్త బండి కాంగ్రెస్ పర్సన్ ఫ్రీ బస్సులు వేసిన పర్సన్ బిజినెస్ లేదు, ఏం లేదు. అసలు చాలా ఇబ్బంది అవుతుంది. చాలా ఇబ్బందిగా ఉందా? సరే అన్న. హాయ్ అన్న, నీ పేరేందన్న? నా పేరు అంజనేనన్న. ఎట్లా ఉందన్న బిజినెస్? మరి ఏముందన్న, ఏమీ లేదు. సత్యాపారం మొత్తం. ఎప్పుడు వచ్చినావు నన్ను? నేను పొద్దున్న 3 గంటలకు వచ్చాను. అప్పటి నుంచి బళ్ళు దిగట్లేదు, వెళ్ళట్లేదు. ఎంత ఉందన్న సీరియల్? నాది 34, 36, 40 ఉందన్న. చూపిస్తావా ఒకసారి? చూద్దాం మన అన్న ఫోన్ లో సీరియల్ ఎంత ఉందో. అది పొద్దున్న నుంచి అలాగే ఉందన్న. నేను ఇక్కడే ఉన్నానన్న. పడతలేదంట బుకింగ్? పడట్లేదన్న. ఈఎంఐ ఎట్లా కడుతున్నారన్న? అప్పు సప్పు చేసి కడుతున్నాను. ఏం చేస్తాం, బండి తీసుకున్న పాపని కట్టాలి కదా, తప్పదుగా. హాయ్ బ్రో. హాయ్ హాయ్. ఏం పేరన్నా? వినోద్. ఏందన్నా ఏంది ఇది? ఇక్కడ బిజినెస్ లేదు, ఏం లేదు అంటున్నారు. ఇలా నడుస్తుంది మరి మీ వ్యాపారం? లేదు నా బిజినెస్ ఏం లేదు, మొత్తం వీళ్ళ వల్లనే, ఈ రాజకీయ నాయకుల వల్లనే. ఏమైందంటే ఉద్యోగాలు లేవు. చూసిన కార్లు అందరు ఎట్టిగా పోరగాళ్ళు. అవును, చూడండి ఫ్రెండ్స్, అన్ని మొత్తం కార్లు ఇక్కడనే ఆగి ఉన్నాయి. చిన్న చిన్న పోరగాళ్ళు, ఉద్యోగాలు లేవు, ఏం లేవు. మంచిగా ఏదైనా ఆపర్చునిటీ కల్పిస్తే వాళ్ళందరూ ఆ పనిలోకి వెళ్ళిపోతారు. డ్రైవర్ చేసే వాళ్ళు డ్రైవర్ చేస్తారు, ఉద్యోగాలు లేకనే కదా. ఇప్పుడు ఏం చేద్దామంటారన్నా మరి? చేసేది ఏముందన్నా, ప్రభుత్వం స్పందించాలి. స్పందించి ఉద్యోగాలు ఇవ్వాలి. ఉద్యోగాలు ఇస్తే డ్రైవర్లుగా బతుకుతారు, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటారు. సరే అన్న. మళ్ళీ ఫ్రీ బస్ ఒకటి, ఇదొకటి, అంతా తలకాయ. మా కష్టాలు చూడన్న ఎయిర్పోర్ట్ లో. ఏంటి అన్న ఈ కష్టాలు? ఏంటి అన్న, పొద్దునుంచి తిండి తిప్పలు లేవు, నిద్ర లేదు. ఎయిర్పోర్ట్ లో వచ్చామంటే ఇలా పడి ఉండాల్సి వస్తుంది. ఇక్కడ పొద్దుగాల నుంచి సాయంత్రం ఎంత ఖర్చు అవుతుందన్న మీకు తినడానికి? తినడానికి తాగడానికి అయితే మినిమం ఒక 200 అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, మన ఇక్కడ సంపాదించడం తక్కువ, తినడం ఎక్కువ ఉంది. ఇక్కడ పూటకు 200, పూటకు 200 అంట. పూట కూడా 200 రోజు కలిపి 600 700 అవుతుంది. ఒక బిర్యానీ